నమస్తే అండి, నా పేరు రాజశ్రీ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఎంజేపీ అవుట్సోర్సింగ్ యూనియన్ జనరల్ సెక్రటరీ అండి. నేను మీ సమస్య ఏంటి మేడం? ప్రస్తుతం ఎందుకు వచ్చారు ఇక్కడ ప్రజాదర్బార్కి? ఏంటి అసలు? మా సమస్య ఏంటంటే అండి, అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లాల్లోని చాలామందిని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేయడం జరిగిందండి. ఈ విషయం గురించి మేము ఈ జూలై 11వ తారీఖున లోకేష్ గారిని కలిసామండి. లోకేష్ గారు మీకు న్యాయం చేస్తాము, మేము అవుట్సోర్స్ వాళ్ళని ఎవరిని తీయమని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ రోజు అయితే మా బీసీ మినిస్టర్ గారిని కూడా కలిసాము. బీసీ మినిస్టర్ గారు మా మినిస్టర్ గారే, మాది బీసీ వెల్ఫేర్ అండర్టేకెన్. మేడం గారు కూడా మేము ఎవరిని తీయడం అయితే జరగదమ్మా, మేము ఇంకా మంచి చేసే ప్రభుత్వమే కానీ మీకు ఎటువంటి హాని చేసే ప్రభుత్వం అయితే కాదు, మీ అందరికీ న్యాయం చేస్తాము, ఎక్కడేం జరిగిందో మేము తెలుసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మొత్తానికి అయితే ఈరోజు సీఎం కలవడానికి వచ్చారు అయితే ఖచ్చితంగా మీరు? అవునండి, సీఎం గారిని కలుద్దాం అనుకుంటున్నాము. మరి మాకు టైం ఆపర్చునిటీ దొరుకుద్దో లేదో మాకు తెలియదు, ఎందుకంటే చాలా ఎక్కువ జనం వచ్చారు. ఆపర్చునిటీ దొరికితే మాత్రం కలుస్తామండి, లేదంటే ఇలా మీడియా ద్వారా అన్నా సరే మా సమస్య సార్ దృష్టికి వెళ్ళి అది పరిష్కారం అవ్వాలని మా కోరికండి. అంటే మీకైతే నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సమస్యను తీరుస్తుంది? ఈ ప్రభుత్వం యాక్చువల్గా లాస్ట్ మాకు శాలరీస్ పెంచింది ఈ ప్రభుత్వమేనండి. 100% శాలరీ పెంచింది. ఆ తర్వాత మాకు శాలరీ అన్నది ఎన్హాన్స్ అవ్వలేదు. మేము చాలా నష్టపోయాము. సంక్షేమ పథకాలు కూడా అందలేదు, ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ సంక్షేమాలు కూడా పోయినాయి. ప్రజెంట్ అప్పుడు మాకు పెంచారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు అలాగే శాలరీస్ పెంచి 100% న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే మేము వచ్చామండి ఇక్కడికి. మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే మేము ఇక్కడికైతే రావడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. గీత కార్మికులకి తీరని అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చనిపోయినటువంటి గీత కార్మికులకి చెట్టు మీద నుంచి పడిపోయిన కార్మికులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అయినా గీత కార్మికులను ఆదుకుంటుందని, అలాగే మరి ఎక్సైజ్ పాలసీలో గీత కార్మికులు సంవత్సరానికి 6 మాసాల కంటే ఎక్కువ పనిదినాలు లేని పరిస్థితి. అందువల్ల ఈ మద్యం పాలసీలో గీత కార్మికులకి 25% రాయితీ ఇచ్చి గీత కార్మికులను ఆదుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చాం. మరి చాలామంది వచ్చాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారిని మా డిమాండ్ చెప్పి గీత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరడానికి వచ్చాం. రాష్ట్ర నలుమూలల నుంచి మేము అందరం కలిసి దాదాపు 100-150 మంది దాకా వచ్చాము.